ప్రతి దగ్గర ఏమంటున్నాడు, కులగణన ఎందుకు చేయాలి అని అంటున్నాడు. దేనికి చేయాలి? వీళ్ళకి ऑफिशियल्स डालना వీళ్ళకి जितनी जिसकी సంఖ్య उसकी उतनी భాగీదారీ, ఎవరికి ఎంత సంఖ్యనో అంత వాళ్ళకి భాగస్వామి ఇవ్వాలి అని అంటున్నాడు రాహుల్ గాంధీ. అంటే కులగణన ప్రకారం అక్కడ బీహార్లో వచ్చినట్టు 63% బీసీలు వస్తే దేశంలో ఇతరత్ర రాష్ట్రాల్లో కనీసం 55% ఓబీసీలు వస్తాయి, ఒక 20% షెడ్యూల్ కాస్ట్లు వస్తాయి, షెడ్యూల్ తెగలు వస్తారు. వీళ్ళనంతా క్లారిటీ వస్తే రాహుల్ గాంధీ దాని ప్రకారం వీళ్ళకి ప్రతి దాంట్లో భాగస్వామ్యం ఇస్తా అంటున్నాడు. రిజర్వేషన్సే కాదు, రిజర్వేషన్స్తోని కొందరు బాగుపడ్డారు, కానీ ఒక సెక్షన్ మొత్తం బాగుపడదు. ఎవరికైతే అందులో చదువుకొని బాగా చేసుకొని ఆ రిజర్వేషన్స్తో అందులో కూడా ఇవాళ క్రీమీ లేయర్ అని బ్యాక్వర్డ్ క్లాసెస్లో రిజర్వేషన్ తగ్గించేసింది. అదే కులగణన చేసి దాని ప్రకారం మీరు రిజర్వేషన్స్ ఇంక్రీజ్ చేస్తే నిజమైన రిజర్వేషన్ మీకు ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం చూసుకుంటే 2012లో ఎప్పుడైతే లోకల్ బాడీ ఎలక్షన్స్లో 34% ఉండేనో దాన్ని హైకోర్టు కొట్టేస్తే ఇది 50% దాటుతుంది అని దానికి సుప్రీంకోర్టుకి నేనే పోయినా. సుప్రీంకోర్టు ఏమన్నది, ఇప్పటికీ అయితే ఈ కేసు డిసైడ్ చేసే వరకు మేము దీన్ని 34% కంటిన్యూ చేయండి అని అన్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్తే మన ఫ్రెష్ కేసు వేసినప్పుడు అక్కడ సుప్రీంకోర్టు అడ్వకేట్ నారీగన్ ఏమన్నాడు, ఇది ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉంది కదా, మీరు మళ్ళీ ఎందుకు వేస్తున్నారు అంటే దాన్ని రెండింటినీ విత్డ్రా చేసుకొని వచ్చి 22% చేసేసి. ఇది వాళ్ళ ఆలోచన విధానం. రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి అది కాదు. 54, 52 సమగ్ర సర్వే ప్రకారం తెలంగాణలో 52% వచ్చింది. 52 వస్తారా, 55 వస్తారా? దేశం మొత్తంలో 55 అయితే ఇక్కడ కూడా తక్కువ ఓబీసీలు వస్తారని నేను అనుకుంటలేను. ఆ 55% ఓబీసీస్కి వాళ్ళకి చెందాల్సిన భాగస్వామ్యం వాళ్ళకి దొరుకుతుంది అని రాహుల్ గాంధీ ఖచ్చితంగా చెప్తున్నారు.